దేవుడు శిక్షిస్తాడా? సార్ నేను మొన్న మొక్కుకున్నానండి. ఆ మొక్కు తీర్చలేదు. దేవుడు నన్ను శిక్ష విధిస్తున్నాడు. ఈజ్ ఇట్ రైట్? నేను నిన్న పొద్దున్నే గుడికి వెళ్ళి అక్కడి నుంచి నేను పలానా పనికి వెళ్ళాలనుకున్నానండి. గుడికి నేను వెళ్ళలేదు. అందులో నా పని అవ్వలేదు. దేవుడు చూసారా అండి, నువ్వు నా గుడికి రాలేదు కాబట్టి నేను నిన్ను ఇదా దేవుడి పని? శిక్షించేవాడు దేవుడా? ఏమో నాకెందుకో కాదనిపిస్తుంది. పరీక్షించేవాడు దేవుడేమో నాకు తెలియదు కానీ, శిక్షణ ఇచ్చేవాడు దేవుడేమో నాకు తెలియదు కానీ, శిక్షించేవాడు దేవుడు కాదేమో. మనం తప్పులు చేసినా ఒప్పులు చేసినా లెక్కలు వేసి మనల్ని అమాయకులైతే ఒకలాగా మాయకులైతే ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉండేవాడు దేవుడు కాదు. దేవుడి పని అది కాదు. ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటూ ఉండడం కాదు. నా దృష్టిలో రక్షించేవాడు దేవుడు, నమ్మకాన్ని ఇచ్చేవాడు దేవుడు, అభయాన్ని ఇచ్చేవాడు దేవుడు, నిన్ను సవ్యమైన మార్గంలో వెళ్ళేలా చేసేవాడు దేవుడు. నువ్వు ఒక పని చేస్తే నీకు చేదోడు వాదోడు అయ్యేవాడు దేవుడు. నువ్వు ఒక పని చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి 1%లో ఆగిపోతుంటే ఆ 1% తులాభారంలో తులసి దళాన్ని వేసేవాడు దేవుడు. నిన్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేవాడు దేవుడు, కాపాడేవాడు దేవుడేమో తప్ప నువ్వు మొక్కులు తీర్చకపోతేనో, దక్షిణ వేయకపోతేనో, ప్రదక్షిణ సరిగ్గా చేయకపోతేనో, శటకోపం సరిగ్గా పెట్టుకోకపోతేనో, బొట్టు సరిగ్గా పెట్టుకోకపోతేనో, ఏదో గుడికి సంబంధించిన ఏదో దానికి సంబంధించినవి ఏవి చేయకపోతేనో, నువ్వు నా గుడికి రాలేదు కాబట్టి, నువ్వు నా మొక్కు తీర్చుకోలేదు కాబట్టి, నువ్వు నా వ్రతం చేయలేదు కాబట్టి, నువ్వు నాకు పూజ చేయలేదు కాబట్టి నీకు శిక్ష వేస్తాను అనేవాడు నాకు తెలిసి దేవుడు కాడు. మరి పూజలు, వ్రతాలు, మొక్కులు, మొక్కుబడులు ఎందుకు వచ్చాయి అనేది నేను వేరే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ దాని వెనకాల మానవుడికి ఒక క్రమశిక్షణ ఇవ్వడం అనేది ఉందని చెప్పడం ఆ వీడియోలో నేను చేస్తానేమో. కానీ ఒక పూజ, ఒక మొక్కు, ఒక వ్రతం, ఒక దైవ దర్శనం, వీటన్నిటి వెనకాల మానవుడిని అంటే హ్యూమన్ బీయింగ్ని, మనిషిని మనిషిలాగా నిలబెట్టేందుకు కావలసిన క్రమశిక్షణని ఏర్పాటు చేసేందుకు మన పెద్దవాళ్ళు, మనకన్నా పూర్వీకులు, ప్రాచీనులు చేశారంటే యాక్సెప్ట్ చేస్తాం, చెయ్యాలి. కానీ నాకెందుకో భక్షించేవాడు, శిక్షించేవాడు దేవుడు కాడని, అది కావాలంటే మన పక్కింటోడు ఎదుటింటోడు అయి ఉంటాడేమో చూసుకోండి కానీ అని చెప్పడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.